ప్రజాహిత సేవా సమితి 2015 జనవరి 20 నుండి ఫిబ్రవరి 1 వరకు కర్నూలు జిల్లా కర్నూలు నందికొట్కూరు మార్గంలో ఉన్నటువంటి గారిగేపురం మహాగ్రామంలో సప్త సోమయాగాల్లో చివరిదైనటువంటి అప్తోర్యామం సోమయాగాన్ని నిర్వహించడానికి సంకల్పించింది. ఈ సోమయాగాన్ని ప్రధానంగా 2012లో భద్రాచలంలో అతిరాత్ర యాగాన్ని, 2013లో తూర్పుగోదావరి జిల్లాలో అతిరుద్రం సోమయాగాన్ని నిర్వహించినటువంటి మా నాన్నగారు కేశాపుర హరినాథ్ శర్మ గారు వారి కార్యసంకల్పం చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక శివమొగ్గ పట్టణానికి చెందినటువంటి కృష్ణభట్ట సోమయాజిగా వ్యవహరిస్తారు. మత్తూరు ప్రాంతానికి చెందినటువంటి వేద పండితులంతా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. మహాసౌరయాగానికి మహారాష్ట్ర, ఒరిస్సా ఇత్యాది 12 ప్రాంతాల నుంచి దాదాపుగా 120 మంది వేద పండితులంతా వస్తూ ఉన్నారు. ఈ 2 క్రతువులు ఒకేసారి జరగడం మన భారతదేశ చరిత్రలోనే ప్రథమము. ఇటువంటి క్రతువులు చూడడమే ఒక అపూర్వం కాబట్టి 50 మంది భక్తవరేణ్యులు ఈ మహదవకాశాన్ని వినియోగించుకుని ఈ మహాయజ్ఞానికి రావాలని ప్రజాహిత సేవా సమితి తరఫున అందరికీ సవినయ సాదర ఆహ్వానం. నమస్కారం.